బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జిన్నారం సమీపంలో పారిశ్రామిక ప్రాంతం నుంచి విషవాయువులు వెలువడడంతో ప్రజలు కిరిబిక్కిరవుతున్నారు. ఈ ప్రాంతంలో గతంలోనూ ఎటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈసారి పరిస్థితి కాస్త తీవ్రంగా ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. సునీల్ చెప్పండి. గుడ్ మార్నింగ్ వేణుల. అయితే సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారం గ్రామంలో ఒక్కసారిగా స్థానికులు ఆందోళనకు దిగారు. గడ్డిపోతారం సమీపంలో అనేక పరిశ్రమలు ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలో విషవాయువులు పరిశ్రమల ద్వారా వస్తోందని చెప్పి స్థానికులు ఆందోళనకు దిగారు. చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని, ఉదయం సాయంత్రం వేళల్లో ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఉందని ఒక్కసారిగా గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. పీసీబీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, స్థానిక గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా పట్టించుకోవడం లేదని, కొందరు అధికార పార్టీ నేతలు ఈ పరిశ్రమలకు సంబంధించి వత్తాసు పలుకుతున్నారని చెప్పి తాము ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వారు అధికారులు స్పందించకపోవడానికి అధికార పార్టీ నేతలే కారణం అంటూ స్థానికులు ఒక్కసారిగా ఆందోళన దిగడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు ఆగిపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. స్థానికులతో మాట్లాడారు. సంబంధిత అధికారులకు విషయాన్ని చెప్పి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని కూడా పోలీసులు హామీ ఇచ్చినప్పటికీ కూడా స్థానికులు ఆందోళన విరమించలేదు. తప్పనిసరిగా ఇట్లాంటి పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి నిబంధనల ప్రకారం గ్రామాలకు సమీపంలో ఉన్నటువంటి పరిశ్రమలను గ్రామ శివార్లోకి, గ్రామాలకు దగ్గరగా లేనటువంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని చెప్పి నిబంధన ఉన్నప్పటికీ కూడా ఈ నిబంధన అన్ని కూడా ఇక్కడ పని చేయకుండా పోతున్నాయని చెప్పి కూడా స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొందరు అధికార పార్టీ నేతలే వీటన్నిటిని దగ్గరుండి చేపిస్తున్నారని చెప్పి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు పరిశ్రమ యజమానులతో పాటు స్థానిక అధికార పార్టీ నేతలని చెప్పి కూడా స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ సునీల్. ఎయిర్ పొల్యూషన్ వల్ల దుమ్ము వచ్చి ఇండ్లల్లో మొత్తం గోకేలు అయిపోతున్నాయి. సామాన్లు కూడా మా ముక్కులకు కడుపులలో పోయి ఊపిరితిత్తుల ప్రాబ్లం వస్తుంది. మాకు ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. ఇవన్నీ పొల్యూషన్ వాళ్ళకి ఫోన్ చేస్తే సిబిఐ ఒక్కసారి ఫోన్ చేయగానే బంద్ చేస్తామమ్మా, ఇప్పుడే తగ్గిస్తామని చెప్తున్నారు. మళ్ళీ ఎప్పటిలాగే వస్తుంది. మధ్యరాత్రి మధ్యాహ్నం కూడా ఎంత ఘోరమైన వాసన వస్తుందంటే తట్టుకోలేకపోతున్నాం మా పానాలు. మేము అసలు ఈ వాయు కాలుష్యంలో మునిగి తేలుతున్నాం. మా ఆరోగ్యాలు కూడా మొత్తం నశించిపోతున్నాయి. మా పిల్లలు అందరికి కూడా నిమోనియా ప్రాణాలతో చెలగాడుతూ మాడుతున్న పరిశ్రమలను పూర్తి స్థాయిలో మూసేయాలని వాళ్ళకి కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కంపెనీలు మరి ప్రజల ప్రాణాలకు చెలగాటం ఆడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని పీసీబీ వారికి ఎన్నిసార్లు విన్నపాలు చేసినా ఇక్కడ చెరువులు కానీ కుంటలు కానీ ఇక్కడున్న గ్రౌండ్ వాటర్ టోటల్గా దెబ్బతిన్నది. ఇక్కడ బ్రతకలేని పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఇక్కడ ప్రజలం కామా లేకుంటే ఈ దేశానికి మేము పౌరులం కామా అని మేము పెద్ద భారీ ఎత్తున
పరిశ్రమ వెలిసింది. ఈ యొక్క పరిశ్రమ వల్ల ఈ 4 గ్రామాలు ప్రజలు ఇక్కడ ఉండడానికి అఘోర గోచరంగా ఇక్కడ ప్రజలు నివసిస్తున్నారు. ఎందుకంటే వాయు రూపంలో కానీ వాటర్ రూపంలో కానీ అనేక రకాల వాసనలు ఇక్కడ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు రకరకాల రోగాలు వచ్చి చాలా ఆసుపత్రుల పాలవుతున్నారు. కాబట్టి మేము ఇంటికాడ ఉండాలంటేనే, ఇంట్లో కూర్చొని టీవీ చూడాలంటే ఇట్లా పీసీబీ యంత్రాంగం నిర్లక్ష్యం వల్లనే మా ఆరోగ్యాలు చింతిస్తున్నాయి. అది చెప్పక తప్పదు. ఎందుకని అంటున్నంటే పీసీబీ యంత్రాంగం మేము ఇండస్ట్రీలో మాకు వాయు కాలుష్యము, ఎయిర్ కాలుష్యం వస్తుంది, దీనివల్ల మేము నష్టపోతున్నాం, దీన్ని పరిష్కరించమని చెప్పేసి పీసీ వాళ్ళకి ఎన్నిసార్లు మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఈ రోజు వరకు నిర్ధారించలేదు. అంటే నిర్ధారించకపోవడం కారణం ఏంటో కూడా చెప్పగలుగుతాం. మేమే చెప్తున్నాం. అది కూడా వాళ్ళకి వనరులు పోతున్నాయి. ఈ పారిశ్రామిక వాడ నుంచి రైతులు కానీ ఇక్కడ యువకులు కానీ తీవ్రంగా నష్టపోయారు. కాబట్టి వీళ్ళకి ఉద్యోగాలు కల్పించి ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరించే బాధ్యత యాజమాన్యాలు తీసుకోవాలి. ఇక్కడ ఒక కాలుష్య నియంత్రణ మండలి, ఒక కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇక్కడనే నిర్మించి అక్కడి నుంచి వచ్చిన కాలుష్యాన్ని మొత్తం ట్రీట్మెంట్ చేసుకునే విధంగా ఒక ప్లాంట్ నిర్మించాలని కోరుతున్నాము. మరియు ఇక్కడ ప్రజలందరికీ కూడా ఆరోగ్యపరంగా ఒక ఆసుపత్రి